డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఇప్పుడు గృహహింస అంటారు కదా, ఇప్పటికీ ఉంది. అది ఎప్పటి నుంచో మేము చిన్నప్పటి నుంచి వింటున్నాం. గృహహింస చట్టాలు అని, ఇంకా అదే వారిని కొట్టడం, అత్త మామ వేధించడం, ఆడపడుచు వేధించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఏదేమైనా ఇంట్లో మహిళ ఆ బాధ అనేది అదంతా, ఇంట్లో పిల్లలు ఉంటారు కదా తనకి, మరి ఆ మహిళకి, భార్యకి, ఆ పిల్లలు ఇదంతా చూస్తున్నారు ఎఫెక్ట్. ఇదంతా వాళ్ళ పైన మరి ఎలా ఉంటుంది, పడుతుంది అంటారు అసలు ఆ ప్రభావం అంతా? ఆ టీనేజర్స్కి వాళ్ళ మనస్తత్వాలు మారడము, అమ్మ బాధ చూసి వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, చాలా మూవీస్లో కూడా మనం చూస్తున్నాం. మెంటల్గా వాళ్ళు డిస్టర్బ్ అవుతూ ఉంటారు కదా, అది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అంటారు? క్రిమినల్స్గా మారుతారు. రెండోది, మెంటల్గా అప్సెట్ అయ్యి పిచ్చివాళ్ళు అయిన వాళ్ళని నేను చూశాను. చదువు సంజలు ఆగిపోయి, అంటే అది చూస్తూ ఉన్న వాళ్ళు మైండ్ అంటే సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి మైండ్ పాడైపోతుంది. మైండ్ పాడైపోతే స్టడీస్ ఆగిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఇంట్లో మగ్గిపోవడమేగా. కొంతమంది రికవర్ అవుతారు, కొంతమంది అవ్వరు. లైఫ్ టైం అలాగే ఉన్న వాళ్ళని నేను చూశాను. మరి వీళ్ళు తెలుసుకోవాలి పేరెంట్స్ అనేవాళ్ళు. ఎలా అంటే, కొంతమంది ఇద్దరు భార్యాభర్తల్లో ఒకళ్ళు కొంచెం విచక్షణగానే ఉంటారు అనుకుందాం, రెండో వాళ్ళు లేరు. ఒకళ్ళు విచక్షణగా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ భార్య విచక్షణగా ఉంది అనుకుందాం, సాధారణంగా మగాళ్లే ఎక్కువ రెచ్చిపోతారు. అంటే ఒక బిహేవియర్లో కానీ, మాటలు మాట్లాడే విధానం కానీ, మీదకి రావడం కానీ, కొట్టడం కానీ, కొడితే జరిగే పరిణామం తీవ్రంగా ఉండేది మగాడి తరపు నుంచి. ఆడది కొట్టింది అనుకోండి, ఎంత పెద్ద దెబ్బ తగులుతుందండి. కొడితే దెబ్బ కొట్టించుకునేదాకా ఆగుతాడా? ఇట్లా అంటాడు, అట్లా అంటాడు, వెళ్ళి పాపం అక్కడ పడుతుంది. అతను కొడితే చుక్కలు కనబడతాయి మళ్ళీ. అంత బలం ఉంటుంది వాళ్ళల్లో. అంత బలాన్ని పెంచి పోషించింది మళ్ళీ ఈ భార్యే. దున్నపోతుకి దాణా వేస్తాం కదా, అలా ముప్పొద్దుల ఇష్టమైనవి మాత్రమే వండి వండి వడ్డించి పెట్టి, కంచాలు పెట్టా, కంచాలు ఎత్తా, కంచాలు ఎత్తా, ఇదే చాకరీతో దున్నపోతుని పెంచినట్టు పెంచేది ఆ భార్య. మరి ఆ గొడ్డు బలం మొత్తం తీసుకొచ్చి మళ్ళీ చూపించేది ఈ భార్య మీద. అంటే సున్నితంగా చెప్పాలంటే, అమృతం తిని విషం కక్కుతా ఉంటారు కదా, అది అట్లా అనమాట. కమ్మగా తిని విషతుల్యమైనటువంటి మాటలు, చేష్టలు. అంటే ఇలాంటి వాళ్ళకి ఇట్లా నైస్గా ఉండే ఉపమానాలు సెట్ కావు, సూట్ అవ్వవు, దున్నపోతులు అన్నమాట. మరి అలా ఉన్నప్పుడు పాపం భార్య ఎంత కోపం వచ్చినా, తిరగబడినా, భర్తని ఒక దెబ్బ వేసినా, ఒక తోపు తోసినా కూడా అదంతా కూడా ఎంత అతను చేసే ముందు, అతను చేసేది ఎంత అయితే ఆమె చేసేది ఎంతే. అయినా కూడా తను కొంచెం తగ్గి పక్కకు వచ్చేసింది అనుకుందాం, ఇంక అనవసరం తనతో అని. అలా వచ్చినా కూడా వాళ్ళు ఉండరు, ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లలు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు ఒక రోజున లేరు పిల్లలు ఇంట్లో, ఇంకొకసారి ఉండొచ్చుగా గొడవ అయినప్పుడు. లేదు, పిల్లల ముందు గొడవ పడకూడదని ఎంత అనుకున్నా ఒక్కొక్కసారి తప్పనిసరిగా అయిపోతుంది ఆ గొడవ పిల్లల ముందు. ఇక నువ్వు తప్పించుకోలేవు. అలాంటప్పుడు అంత సెల్ఫ్ కంట్రోల్ కోల్పోతారు. కోల్పోయి ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవలు, తిట్టుకోవడం, బూతులు, వంశాలని తిట్టుకోవడము, మరి కొట్టడము చాలా జరిగిపోతాయి. ఇలా రిపీటెడ్గా జరిగినప్పుడు పిల్లలకి కథ మొత్తం అర్థం అవుతుంది. ఇందులో భర్తకి అక్రమ సంబంధం ఉందనుకుందాం. ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నాం ఒక క్లాజు, విచక్షణ కలిగిన భార్య అని చెప్పుకున్నాం కాబట్టి అక్రమ సంబంధం భర్తకే ఉందని చెప్తున్నా. ఇక్కడ ఇంకో కేసులో విచక్షణ లేని భార్యకి వేరే అతనితో అక్రమ సంబంధం ఉంది అనుకున్నాం. ఈ గొడవలు జరుగుతున్న క్రమంలో ఈ స్టోరీలన్నీ పిల్లలకు అర్థమవుతుంటాయి. మీ అమ్మ ఇలా, మీ నాన్న ఇలా, మీ అత్తెలా, మీ నాయనమ్మ ఇలా, మీ వేలు విడిచిన వాళ్ళు ఇలా అన్నప్పుడు వంశంలో ఎవరెవరు మంచోళ్ళు, ఎవరెవరు చెడ్డోళ్ళు మొత్తం పిల్లలకి అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి వంశంలో వాళ్ళని మొగుడు తిడతాడు, మొగుడు వంశంలో వాళ్ళని పెళ్ళాన్ని తిడుతుంది. ఇంతకీ ఎవరు మంచోళ్ళని నిర్ణయించుకోలేని డైలమాలో పిల్లలు పడిపోతారు. అంటే ఏ విషయము కూడా వాళ్ళకి మంచిగా వెళ్ళటం లేదు. ఇలా ఉన్నప్పుడు మైండ్ రిసీవ్ చేసుకోదు వాళ్ళకి, ఏది మంచి ఏది చెడ్డ, ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు. ఇప్పుడు అమ్మ కరెక్టా, నాన్న కరెక్టా, మరి నాన్న కొడుతున్నాడు, అమ్మ కొడుతుంది, భయపడిపోతారు. టైంకి అన్నాలు ఉండవు వాళ్ళకి, స్నానాలు ఉండవు, స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్లు చేయాలి, లేకపోతే రేపొద్దున యూనిట్ టెస్ట్ ఉంది, పిల్లల్ని చదివించాలి, కమ్మగా తినబెట్టి పెందలకాడ నిద్రపుచ్చాలి, ప్రశాంతమైన మనసుతోనే వాళ్ళకి బడికి పంపాలి అనే జ్ఞానం వాళ్ళలో ఉండనప్పుడు, ఇదంతా చూస్తున్నప్పుడు ఈ నేను చెప్పిన ఈ అట్మాస్ఫియర్ అంతా పిల్లలకి దూరం అయిపోతుంది. అయిపోయి గందరగోళం అయిపోయి బ్రెయిన్లో నరాలు చిట్లిపోతున్నట్టు పిల్లలకి కళ్ళు తిరిగి పడిపోయిన పిల్లలు ఉంటారు.
నాకు తెలిసిన కేసులో అతను అలాగే పడిపోతే మరి కొంతకాలానికి బ్రెయిన్ అప్సెట్ అయిపోయింది, మైండ్ పోయింది, ఇంకా ఇప్పటికీ అంతే. మరి ఈ పిల్లల్ని అలా తయారు చేస్తున్నది ఎవరు కదా? ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, పిల్లల్ని మీరు కనకండ్రా బాబు, మీరు ఉన్నంత కాలం ఉండండి, మీకు నచ్చకపోతే కొట్టుకుంటారో చంపుకుంటారో ఏదో ఏడవండి. ఇంకా మేడం అంటే సారీ టు ఇంటరప్ట్ యూ, ఇంకా ఏంటంటే పెళ్ళయి ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయ్యాక డివోర్స్ కూడా అయిపోతున్నాయి. అప్పటికే 2 పిల్లలు ఉంటున్నారు, సపోజ్ 2 మగ పిల్లలే అనుకోండి, వాళ్ళు డివోర్స్ అయిపోవడము, ఒకళ్ళ తండ్రి దగ్గర ఉండడం, ఒకళ్ళ తల్లి దగ్గర ఉండడం. పాపం వీళ్ళిద్దరికి బ్రదర్స్ ఇద్దరికి రిలేషన్ ఉంటుంది, వాళ్ళిద్దరికి రిలేషన్ ఉండదు. వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్ అయిపోయారు కదా, వీళ్ళకి రిలేషన్ ఉంటుంది. మరి తల్లిదండ్రులకు ఉండదు రిలేషన్, కానీ పిల్లలకు ఉంటుంది. అన్న తమ్ముడు కదా, అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు. అంటే అది ఎంత ఇబ్బందికరమైనటువంటి సంఘటన అది. వాళ్ళ మనసుకి ఆ ఏజ్ లో ఆ పిల్లలు సపోజ్ టీనేజర్స్ అనుకోండి, ఎలా తీసుకుంటారు మేడం దాన్ని? కుటుంబం విచ్ఛిన్నం అయిపోవడం అంటే ఇదే. ఇప్పుడు పెళ్ళి 20 ఏళ్ళకనే ఉంది, పెళ్ళి 40 ఏళ్ళకి కూడా జరుగుతున్నాయి. అవును. ఏంటంటే మనస్పర్ధలు, మనసులు కలవట్ల. నేను ఇప్పుడు ఇది చెప్పింది అదే, ఒకళ్ళు విచక్షణతో ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఒక గొడవ అయినప్పుడు న్యాయం అనేది నిజం అనేది ఒక పక్కన ఉండే ఉంటుంది కదా, ఉంటుంది. రెండో వాళ్ళు ఒప్పుకోరు కదా, దాన్ని ఒప్పుకోకపోవడం వల్ల గొడవ చేస్తుంటారు. వీళ్ళు గొడవ పడతారు, వాళ్ళు గొడవ పడతారు. గొడవ అయ్యి ఇవిడి భర్త అనుకోండి, భార్య అనుకోండి, మార్చాలని శతవిధాలా ప్రయత్నిస్తారు. 40 ఏళ్ళు, అయితే 50 ఏళ్ళు ఉన్నాయి ఈ కేసులు. ఉన్నప్పుడు ఎంతకి కొరకరాని కొయ్యి అయిపోయినప్పుడు ఇంకా ముదిరిపోతారు ఆ క్రమంలో. ఆ గొడవలు చేసుకుని వయసు ఒకటి పెరిగిపోతుంది కదా. నువ్వు 25 ఏళ్ళప్పుడు చేసిన గొడవకి ఒక మెచ్యూరిటీ ఉండకపోవచ్చు, నీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక చేసిన గొడవలో ఎంత అనుభవం ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. అంత నాలెడ్జ్ని, అంత అనుభవాన్ని నువ్వు రంగరించి గొడవ చేస్తున్నావు, భర్త భార్యతో కానీ భార్య భర్తతో కానీ. అలాంటప్పుడు ఎక్కడ ఎవరు కాంప్రమైజ్ అవుతారు? తప్పు అనేది ఎప్పుడు ఒకవైపే ఉంటుంది. తప్పు లేని ఆవిడ కూడా నోరు మూసుకోవాల్సి వస్తుంది, తప్పు ఉన్నవాడు ఎగబడుతూ ఉంటాడు. ఎందుకు అనంటే ఆ అనుభవము, ఆ నాలెడ్జ్. అంటే మనకు పిల్లలు ఉన్నారు, మన పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళకి అన్ని తెలుసు, వాళ్ళు చిన్న పిల్లలు కాదు అంటే ఇవి మర్చిపోతున్నారంటారా భార్య భర్తలు? అంటే ఉన్నారు కొంతమంది మేడం, అందరి గురించి కాదు, మనం ఏ వీడియో చేసినా ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తగులుతాయి ఇవి. ఎందుకంటే ఎందుకు మర్చిపోతున్నారంటారు? ఇప్పుడు చిన్న పిల్లలు అనే ఎవరు లేదు, ఎల్కేజీ పిల్లోడికి కూడా అన్నీ అర్థమైపోతున్నాయి. అమ్మ ఏంటి, నాన్న ఏంటి, వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు, మమ్మీ ఎందుకు సీరియస్గా, మమ్మీ అలిగింది, నాన్న అమ్మ అలిగింది నాన్న, నువ్వు ఈరోజు బయటికి తీసుకెళ్ళు అని ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంటుంది. మరి ఆ జ్ఞానం తల్లిదండ్రులకు ఉండట్లేదు అంటారా? పిల్లల ముందు మనం కొట్టుకోకూడదు, పిల్లలు ఇంపాక్ట్ పడుతుంది అని. ఇక్కడ 2 విషయాలు. ఒకటేంటంటే వాళ్ళకి అన్నీ తెలుసులే, అంత పెద్ద పిల్లలు అయిన తర్వాత వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు అర్థం చేసుకుంటారులే. రెండోది, మీరు అన్న ఫీలింగ్స్ ఉంటాయి, ఉన్నా సరే వాళ్ళ యూగోస్, వాళ్ళు గెలవాలి, తప్పు చేసినా సరే తప్పు ఒప్పుకుంటే లోకం ఏమనుకుంటుందో అనే విషయాలు వీటిల్ని మూసేస్తాయి. ఈ 2 కోణాలు, ఈ 2 కారణాల వల్ల వయసు పెద్దదైన తర్వాత విడిపోవటానికి కారణాలు అవుతున్నాయి. అక్రమ సంబంధాలే ఉండక్కర్లా విడిపోవడానికి, అసలు అభిప్రాయాలు కలవకపోవడము, ఒకళ్ళు మొహం చూస్తే ఒకళ్ళకి నచ్చకపోవడము, ఒక్కొక్కళ్ళు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుంటారు పెద్దవాళ్ళ కోసమో పరిస్థితుల కోసమో. ఇంకా వాళ్ళు భార్యలను పెట్టే నరకం ఉంటుందండి బాబు, చచ్చిపోయినా కూడా నరకం చూపిస్తూనే ఉంటుంది ఆ బాధ అనేది. ఇష్టం లేని పెళ్ళిళ్ళు అసలు ఎవరు చేసుకోకూడదు, వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని చేసుకోకూడదు. అమ్మాయికి అబ్బాయికి మనస్ఫూర్తిగా ఇష్టం ఉంటేనే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే అది నరకం, దుర్భరం అన్నమాట జీవితం. అది చూపిస్తూనే ఉంటారు, ప్రతి క్షణము ప్రతి యాంగిల్లో వాళ్ళ పొడుస్తూనే ఉంటారు, ఏదో ఒక కారణం పెట్టి బ్రతకని వాళ్ళని హింస 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 పెట్టి వదులుతారు. అదొక కారణం. వాళ్ళకి అక్రమ సంబంధమే ఉండక్కర్లా, ఉన్నా ఉంటుంది. ఆ అక్రమ సంబంధం లేకపోయినా ఇలాగే బిహేవ్ చేస్తారు, ఇష్టాలు లేనప్పుడు. అక్రమ సంబంధం ఉన్నా చేస్తారు, ఎందుకంటే నిజానికి ఇష్టం లేదు కాబట్టి. ఏదైనా సరే అలాగే ప్రవర్తిస్తారు. అసలు ఒక తేడా వచ్చిందంటే అందులోంచి 1 లక్ష వచ్చేస్తాయి, చచ్చిపోయే వరకు కాల్చుకు తింటారు ఒకళ్ళనొకళ్ళు. అది దానివల్ల కూడా ఇలా జరుగుతున్నాయి. అందుకని ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకోకండి. ఒకవేళ చేసుకుంటే కాంప్రమైజ్ అవ్వండి. చెడు లక్షణాలు ఉంటే మార్చుకోవడానికి చూడండి. తర్వాత మనలో కూడా ఉంటాయి కదా, మనలో లేవా, తనలోనే ఎందుకు మనం వెతకాలి, అడ్జస్ట్ అయిపోవాలి. తర్వాత ఏంటంటే మైనస్లను కూడా యాక్సెప్ట్ చేయాలి. మనం ఇది చాలాసార్లు చెప్పుకున్నాం. మనం పడే గొడవ పిల్లల పైన ఇంపాక్ట్ పడుతుందని గ్రహించి మీరు అన్నట్టుగా కాంప్రమైజ్ అవ్వాలి ఎవరో ఒకరు, అది ఎంత పెద్ద సమస్య అయినా. ఇంకొకటి, నువ్వు ఎంత ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని పుట్టారుగా పిల్లలు,
పుట్టినప్పుడు వాళ్ళని ఒక దరికి తీసుకురావా నువ్వు? వాళ్ళని పిచ్చోళ్ళని చేయడమో, ఒక క్రిమినల్స్గా తయారు చేయడమో ఇలాంటివి చేస్తారా? ఇప్పుడు తల్లిదండ్రులు గొడవ పడుతుంటే ఒక పిల్లాడు ఏం చేశాడు, అక్కడ ఒక పెద్ద కత్తెర ఏదో ఉంటే అది పెట్టి వాళ్ళ నాన్న కాలు మీద పొడిచేశాడు. మొత్తం రక్తం, ఇల్లంతా రక్తం, కుట్లు పడిపోయి గందరగోళం అయిపోయింది. ఇప్పుడు ఆ పిల్లాడిని దగ్గరకు కూడా రానివ్వట్లేదు. అంటే వదిలేస్తే ఆ పిల్లాడు క్రిమినల్ అయిపోతాడు. ఆ కక్షతోటి సినిమాలు ఎన్ని చూడలేదు? స్టార్టింగ్ చిన్న పిల్లాడిని పెట్టి గతం చూపిస్తుంటాడు మనకి. ఎందుకు నువ్వు పెద్ద అయిన తర్వాత ఇలా తయారయ్యి అంటే ఆ గతం చూపిస్తుంటాడు మనకి. ఇదే కదా రీజను. మరి ఇది ఎన్ని లక్షల మంది సినిమాలు చూస్తున్నారు, ఇది ఎంత కథ, ఇదేమన్నా నిజమా? అదంతా నిజాన్ని చూపిస్తున్నారు వాళ్ళు. మరి అది గ్రహించాలి. మనం గ్రహించి మన కుటుంబాన్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి, మనం ఆ కోవలోకి వెళ్ళకూడదని ఆలోచించాలి. ఆలోచించకపోతే పిల్లలు అలా అయిపోతారు, క్రిమినల్స్ కన్నా అవుతారు, మెంటల్గా అయిపోతారు, పిచ్చివాళ్ళు అయిపోతారు, లేకపోతే ఒక దొంగలుగా మారచ్చు, ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చు, ఇంట్లో మనశ్శాంతి లేక ఎన్నో జరగచ్చు. మరి మీ పిల్లలే కదా, మీకు బాధ అనిపించదా? పోతే పోయాళ్లే అని దుర్మార్గంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అలాంటి వాళ్ళని భగవంతుడు కూడా మార్చలేడు. థ్యాంక్ యూ.